హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ మల్టీప్లేయర్ సిరీస్. ఈరోజు మన మల్టీప్లేయర్ సిరీస్లో మరీ కొత్త వీడియోతో వచ్చేసాను. ఈరోజు ఏమిటంటే మన బేస్ బిల్డ్ చేయబోతున్నాం. ఈ వీడియోని అంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తానని నమ్ముతూ అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా మనీ సిల్కే అయితే అక్కడ అవుట్ లైన్ వేస్తున్నాడు. మనం కలెక్ట్ చేద్దాం వీడి వరకు. ఫాస్ట్ గా వుడ్ పదం. ఓకే అండ్ 15 అకార్డింగ్ టు మై లెక్క. ఇప్పుడు ఇక్కడ ఎన్ని బ్లాక్స్ రావాలి అంటే 2 3 4 5 6 7 8 9. ఈ హనీ బీన్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 చేసేద్దాం. 9 వుడ్ చేసేసి వెళ్ళిపోదాం. స్టోన్ అంతా తీసుకున్నావా? స్టోన్ అంటే బ్రిక్స్ కూడా తీసుకున్నా. ఓకే ఓకే. 9 సరిపోయింది. 2 3 4 5 6 7 8 9. ఓకే ఓకే 4 బ్లాక్స్ ఇక్కడ హైట్ వస్తుంది కదా బ్రో. ఇప్పుడు నాకు స్టేర్స్ కావాలి. మొత్తం ఆ చెట్లో ఉండే స్టోన్ టూల్స్, ఆ స్టోన్ కట్టర్ అన్నట్టుగా ఎత్తకపోరు డైరెక్ట్ పల్లాప అక్కడ ఇక్కడ తిరుగు. అంతా ఒకేసారి అక్కడ క్లారిటీగా అయిపోతుంది. ఈ వుడ్ కలెక్ట్ చేసే ఛాన్స్ నొప్పి. ప్లాన్ చేసేది అయితే ఈజీ, చేయడమే కష్టం. బ్రో అవుట్లైన్ అయితే గీనా పెరిగితే అయ్యా ఇవి తీసాకే కష్టోభ్య. మొత్తానికైతే వుడ్ బాగానే కలెక్ట్ చేసా, ఇంకా ఉంది చేసేంత ఉంది. బ్రో అక్కడికి సగం చేస్తే వెళ్ళిపోతున్నాను. అంత ఎత్తపో అంటే ఏ స్టోన్ చేస్తే మిగతా అంతా వద్దులే. మిగతా మళ్ళా ఆఫ్లైన్ లో షిఫ్ట్ చేసేసుకోవాలి. ఎంత ఇప్పుడే ఇప్పుడు ఈ ట్రేలర్ గా నీహేద్దాం వద్దా? కామెంట్స్ లో విచ్చుని చంపల్లా, లేకపోతే వాడిని ఇంకా ఏమన్నా వేరే విధంగా అడగల. చెప్పండి బ్రో వచ్చేసా మ్యాంగ్రూవ్ లాగ్స్ ఉన్నాయి. ఈ దగ్గర మ్యాంగ్రూవ్ లాగ్స్ ఉన్నాయి. ఇక్కడ గుర్తుంది నాకు, ఎప్పుడు చూసినట్టు బ్రో ఈ ట్రేడర్ అనే లాక్ చేయనా? చంపే కావాలంటే అక్కడ చాలా నొప్పి కనపడ్డావు. మళ్ళీ అక్కడ రాయా, నేను ఎక్కడ వచ్చి నువ్వు ఎక్కడ వస్తావు? ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇది తాళం ఇది కింద. ఓహో
జంప్, జంప్, జంప్. అబ్బా! టెక్స్ట్ చేసేసినట్టుంది. ఓకేనా? లీడొచ్చిందా? అంతే. ఆ! ఒకటొచ్చింది. ఓకే. దా! ఐటెమ్స్ తీసుకున్నావా? చెస్ట్ ప్లేట్ అన్నీ స్టోన్ కట్టర్ అంతా. తీసుకున్నా. బ్రో ఈ గోళం గన్ని ఏసేస్తే మనకు ఐరన్ అవుతదేమోనే. ఎలాగో మనం బయట ఉన్నాం వల్ల మనకేం అవ్వదు. అయిపాయ్. తీసుకోయా. తీసుకొని బ్రో ప్రస్తుతానికి ఎంత వుడ్ కలెక్ట్ చేసావో చెప్పు బ్రో ఈ లోపల. 2 స్టాక్స్. 2 స్టాక్స్. 2 స్టాక్స్ ఓకే. ఇదెక్కడి కోయిన్సిడెన్స్. అబ్బా! చెట్లన్నీ లీవ్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఎంత బావుంది. బ్రో ఒక 4 స్టాక్స్ సరిపోతాయి అనుకుంటున్నా. వుడ్డా? అంతే. చెట్టులు లేవు ఇంకా. అండ్ 4 అంటే ఇప్పుడు 2 వేసుకున్నాం. ఎగ్జాక్ట్ గా ఇక్కడ 4. ఇప్పుడు మనం 2 బ్లాక్స్ హైట్ అయితే లేపాలి. ఇదంతా ఓకే. మొత్తం ఇక్కడంతా గ్రాస్ అంతా క్లియర్. ఓకేనా? ఏమి? వాట్ హ్యాపెన్? స్ట్రక్ అయినావు. బ్రో వచ్చాను. ఇంకో బ్లాక్ కూడా ఓకే ఇప్పుడు మనకి స్టోన్ కట్టర్ కావాలి. ఇంకో 1 బ్లాక్ ఎయాలనుకుంటా. అదే వేయాలి బ్రో. మరి 2 బ్లాక్స్ అంటే సరిపోదు. మన హైట్ అంతే ఇంగ. ఒక బ్లాక్ కూడా హైట్ లేకపోతే ఎలా? లేదంటే 3 బ్లాక్స్ వేయాలి బ్రో. మన దగ్గర అన్ని బ్లాక్స్ లేవు. ఫర్నెస్ వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఫర్నెస్ కోర్ అంతా. ఫర్నేస్ తేవా. ఓకే. తీసుకొచ్చేస్తా. మాగ్మా బ్లాక్ బాగా కాల్చి పారేస్తుంది. అయ్యో! బ్రో ఇంటీరియర్ ఈ బ్లాడ్ అవుట్ ఎంత వచ్చింది? కాదు ఇక్కడ కింద మధ్యలో ఇదంతా వేస్ట్ అయిపోద్ది కదా. దీన్ని మనం గ్రౌండ్ ఫ్లోర్ కింద వేసుకుంటే అదే గ్రౌండ్ ఫ్లోర్ కింద పెట్టేసేది. ఇది మొత్తం బ్రేక్ డౌన్ తీసుకొచ్చేస్తామండి అక్కడ చెస్ట్‌తో సహా. అబ్బా! ఇంకా చానా మిగిలాయే. సరే. బ్రో స్లీప్ వేస్తావా? లేదు. వెయిట్ ఎ మినిట్. లేదే.
స్లీప్ వేయడానికి లేదు. బ్రో ఇంకా 5 స్టోన్ కావాలి. స్టోన్ 5 వెయిట్ కరెక్ట్ గా 5 కావాలి. తీసుకొస్తా. మొత్తం ఎంత తీసుకొస్తాను నిమిషం. వెయిట్ ఫర్ మినిట్. బ్రో నాకు ఎందుకో వుడ్డిది సరిపోద్ది అనిపిస్తుంది. చేయాలి. ఓకే 8 స్టేర్స్ చేసా. స్లీప్ అయ్యా. స్లీప్ బ్రో. ఓకే సారీ బెడ్ పెట్టాను. బ్రో వీడియో రికార్డ్ చేస్తున్నావు కదా? రికార్డ్ కరెక్ట్ గా 4 అంటే ఇంకొక 4 స్టేర్స్ సరిపోతాయి. ఓకే గైస్, చూసారు కదా వీడియో మొత్తం. ఇక ఇల్లు కట్టేసాక మరీ స్టార్ట్ చేసాం. ఇదైతే బాగా వచ్చింది చూడండి అవుట్లుక్ అంతా. ఇప్పుడు లోపల ఇంటీరియర్ చూడండి. ఇక్కడ స్టార్టింగ్ ఇలా స్పేస్ పెట్టాం, కానీ దాన్ని తీసేయాలనుకుంటున్నాం. ఎందుకంటే పైన ఇంకో లేయర్ చేద్దామా అనుకున్నాం ఎంచాన్మెంట్ టేబుల్కి, కానీ అక్కడ వద్దు అని అవంతా రిమూవ్ చేస్తాము. ఎంచాన్మెంట్ టేబుల్కి బయట ఇక్కడ ఖాళీ స్పేస్లో ఎక్కడన్నా ఎంచాన్మెంట్ టేబుల్కి రెడీ చేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్కి ఎంచాన్మెంట్ టేబుల్ రావచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం మన సిల్కీ గేమర్ తెలుగు అతని ఛానల్లో వస్తుంది. ప్లీజ్ స్టే ఇన్ ట్యూన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.